జ్యేష్ఠ పౌర్ణమి తిథి సందర్భంగా పూరి జగన్నాథునికి వార్షిక స్నానోత్సవం జరుగుతుంది. రథయాత్రకు ముందు 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో భాగంగా శ్రీమందిరం రత్నవేదిక నుండి మూల విరాట్లు అంటే సుదర్శనుడు, బలభద్రుడు, దేవి సుభద్ర, శ్రీ జగన్నాథుడు ఒక్కొక్కటి బహిరంగ స్నాన మండపానికి తరలిస్తారు. దీనినే పొహండి కార్యక్రమం అంటారు. స్నానోత్సవం చేసుకున్న స్వామి చీకటి మండపానికి తరలి వెళ్తాడు. పక్షం రోజులు ఈ మండపంలోనే సేవాదులు నిర్వహిస్తారు. మూలిక ఔషధాలు, తైల మర్దన, పత్యపు నైవేద్యాలు, కషాయం సేవన వంటి ఉపచారాలతో స్వామి తెరచాటున 15 రోజుల పాటు భక్తులకు దూరంగా ఉంటాడు. పండ్లు, తేలికపాటి పొడి పదార్థాల్ని స్వామికి పక్షం రోజుల పాటు నిరవధికంగా నివేదిస్తారు. అధిక స్నానం వలన స్వామివారికి జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయని, ఈ ఉపచారాల వలన వాటి నుండి స్వామివారికి ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తారు.